వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా ఈ వీడియో ఒకసారి చూద్దాం मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूँ क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हाँ, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूँ देश के आम आदमी की बात करता हूँ। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमेटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूं थैंक यू। ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत। मैं आपसे हूं और मैं आपके लिए हूं। और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूं। मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है। ఇప్పటికి దాదాపుగా ఒక 2-3 సార్లు మనం కూడా డిస్కస్ చేసాం ఈ నేత గురించి. దేశానికి భవిష్యత్తులో డెఫినెట్గా మంచి నాయకత్వం అందించేటువంటి నేత అవుతాడు, ఇలాంటి వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా ముందు గెలిపిస్తూనే ఉంటారు, ఇలాంటి వాళ్ళని కోరుకుంటున్నారు అని చెప్పని అనుకున్నాం. కానీ అది ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీల్లో అంత మంచిది కాదు అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిరూపించింది, వాళ్ళు కూడా నిరూపించేశారు. సో రాఘవ్ చద్దాకి సంబంధించి రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం తొలగించి ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని నియమించారు. సో దీని మీద ఆయన మాట్లాడుతూ, నేను పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యల్ని లేవనెత్తుతాను, బహుశా సాధారణంగా ఎవరు ప్రస్తావించినటువంటి అంశాలని నేను చర్చిస్తాను, కానీ ప్రజా సమస్యలు లేవనెత్తడం నేరమా, నేను ఏదైనా తప్పు చేశానా, ఏదైనా పొరపాటు జరిగిందా అంటూ ఆయన ప్రశ్నించారు. సో రాజ్యసభలో రాఘవ్ చద్దాను మాట్లాడకుండా ఆపాలని పార్టీ సెక్రటేరియట్కు చెప్పినందునే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. మౌనంగా ఉన్నా కానీ ఓడిపోలేదు అనే సందేశంతో ఆయన ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రాజ్యసభలో ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని కోరుతూ పార్టీ ఆయన్ని డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించినట్టుగా వార్తలు వచ్చాయి. తను మాట్లాడకుండా చేయడానికి డిప్యూటీ లీడర్ పదవిని తొలగించారని, తద్వారా ఆయనకి తనకు తానుగా సమయం కేటాయించుకోలేరు అని చద్దా సన్నిహిత వర్గాలు కూడా చెప్తున్నాయి. మరి ఇతని హిస్టరీ చూస్తే అరవింద్ కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితుడు. 2012లో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నాడు, వేరే పక్క చూపులు ఏమీ చూడలేదు. పార్టీ గెలిచినా ఓడిపోయినా అదే పోరాటంలో ఉన్నాడు. ఇక ఆయన ప్లేస్లో అశోక్ మిట్టల్ని డిప్యూటీ లీడర్గా కొనసాగిస్తున్నారు, పార్టీ నేత సంజయ్ సింగ్ లీడర్గా అక్కడ కొనసాగుతున్నారు. సో దీని మీద అధికారికంగా ఎందుకు ఈయన్ని తొలగించారు అనే దాని మీద వివరణ అయితే ఇవ్వలేదు. సామాన్యుడికి సంబంధించి బ్యాంకులు లూటీ చేశాయని, మొబైల్ కంపెనీలు రీఛార్జ్ల పేరుతోటిగో ఇలా చేస్తున్నాయి అని, అలాగే స్వచ్ఛమైనటువంటి గాలి వాళ్ళకి కావాలి, వాటి పర్యావరణం బాగుండాలి అని, ఆరోగ్య వసతులు అందాలని, ఇలాగా ప్రజా సమస్యల మీద ప్రతిరోజు కూడా దొరికినటువంటి సమయంలో గళమెత్తుతూ ఉంటే వీళ్ళకి నచ్చలా. అంటే ప్రజల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు వీళ్ళకి నచ్చరా. ఇక తర్వాత ఏంటి, రాజ్యసభలో ఇక మాట్లాడిన దాంట్లో విమానాశ్రయాల్లో అధిక ధరలు, గిగ్ వర్కర్ల హక్కులు, నగరాల్లో ట్రాఫిక్ రద్దీ, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఆయన ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు రాజ్యసభలో. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎవరి దగ్గర సమాధానం లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఎవరి దగ్గర సమాధానం లేదు సరికదా, అందరూ ఎంతో ఆసక్తికరంగా ప్రతి మాటని చాలా సైలెంట్గా వింటూనే వచ్చారంటే దే ఎంకరేజ్డ్ హిమ్ టు స్పీక్ లైక్ దట్. ప్రజా సమస్యల మీద ఎస్ ఇంకా ఇందులో ఏమైనా చేయగలడానికి ఉందా, నిర్ణయాలు తీసుకోవడానికి ఎస్ మాట్లాడు అనే విధంగా ఎంకరేజ్ చేశారు తప్ప ఎవరు అడ్డుపడలా.
ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక బూస్టప్ ఇచ్చినటువంటి వ్యక్తి రాఘవ్ చద్దా రాజ్యసభలో. కేవలం రాజ్యసభే కాదు, మొత్తం ఉభయ పార్లమెంట్ సభల్లోనూ కూడా అంత డేరింగ్గా, అంత పర్ఫెక్ట్గా మాట్లాడి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కూడా ఇచ్చి, సార్ ఇది ప్రజలకి చెయ్యాలి అని చెప్పి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇట్స్ అ బ్లెస్సింగ్. కానీ మాకెందుకు, మాకు అవసరం లేదు అనుకొని అవమానించి మరి పక్కన పెట్టారు. డెఫినెట్గా ఇది అవమానమే. మరి దాని మీద అధికారికంగా ఏమైనా సమాచారం ఇస్తారా? సమాచారం ఇచ్చింది కూడా లేదు. మరి తర్వాత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? రాఘవ్ చద్దా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.